చిత్తూరు లోక్సభ కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు దూకుడు పెంచారు. చిత్తూరు జిల్లాలో ముమ్మరంగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు పాటుపడుతుందని హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ వన్యకుల క్షత్రియ ఆత్మీయ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాస్తో కలిసి ఆయన పాల్గొన్నారు. కుప్పం చేరుకున్న వారిద్దరికీ ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లను టీడీపీ కైవసం చేసుకుంటుందని ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. మన పర్టికులర్ గా ఈ కులంలో వెనుకబాటుతనం చాలా ఎక్కువ ఉంది. చదువు పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకని మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా? స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వ్యవసాయ భూములు మాత్రం తక్కువ. వడ్రంగి పనుల్లో ఉన్నారు, కంసాలి పనుల్లో ఉన్నారు, రకరకాల పనుల్లో ఉన్నారు. దేనిలో కూడా ఈ యొక్క కులం నుంచి ఇదిగో ఇది మాకుంది, ఇది నా సొంతం, ఈ భూమి నా సొంతం అని చెప్పుకోవడానికి పెద్ద కమతాలు లేవు. చిన్న చిన్న కమతాలు చేస్తున్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు. కానీ దానికోసమని ఈ వెనుకబాటుతనం తీసేసుకోవడానికి కోసమనే చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ పెట్టారు. తర్వాత వన్యకుల కార్పొరేషన్ కూడా పెట్టారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్లు ఉన్నాయా? మీకు ఏమైనా అర్థమవుతుందా? అన్నీ చచ్చిపోయినాయి.